హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 14. అరుణ్ అలా మౌనంగా ఉండేసరికి అతను ఇంకా చెప్పలేడు అని అర్థమైన స్నేహ, సరే అన్నయ్య, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఈ లోపు నేను వెళ్ళి కాఫీ తీసుకుని వస్తాను అని అనడంతో అరుణ్ ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి తన రూమ్ కి వెళ్ళిపోయాడు. కాసేపటికి అరుణ్ గార్డెన్ లో స్నేహ చేసిన కాఫీ సిప్ చేస్తూ, రే స్నేహ, నిన్ను గోకుల్ కలిశాడా అని అడిగాడు. అరుణ్ సడన్ గా అలా ఎందుకు అడిగాడో అర్థం కాకపోయినా హా అని అనింది స్నేహ, అతన్ని ప్రశ్నార్థకంగా చూస్తూ. ఆమె ఎలా ఎందుకు చూస్తుందో అర్థమైన అరుణ్, చిన్నప్పుడు అర్జున్ నేను చాలా మంచి ఫ్రెండ్స్ రా. హాలిడేస్ ఇస్తే చాలు నేను మీ ఇంట్లోనే ఉండేవాడిని. అప్పటికే అర్జున్ గోకుల్ కూడా బెస్ట్ ఫ్రెండ్సే. వాడి ఇంటికి వస్తూ కూడా ఉండేవాడు. అలా నాకు గోకుల్ కూడా మంచి ఫ్రెండ్ అయ్యాడు. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో అర్జున్ బిహేవియర్ అంతా కూడా మారిపోయింది. అసలు ఎంతగా అంటే తాతయ్యని, గోకుల్ని తప్ప మూడో మనిషిని వాడి దగ్గరకు కూడా రానిచ్చేవాడే కాదు. అలా కొంచెం కొంచెంగా వాడు నన్ను దూరం పెట్టేశాడు. పరిస్థితులను అర్థం చేసుకుని నేను కూడా వాడిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టిందే లేదు. వాడికి ఇష్టం లేదని గోకుల్ కూడా నాతో మాట్లాడడం మానేశాడు. అంత ఇష్టం గోకుల్కి అర్జున్ అంటే. నాకు కూడా వాడంటే ప్రాణం రా. అందుకే ఆ ఇష్టంతోనే వాడిని వదులుకున్నాను. ఆ ఇష్టంతోనే గోకుల్ని కూడా దూరం చేసుకున్నాను. కానీ ఇప్పుడు వాడి కోసం మళ్ళీ నేను వదులుకునే శక్తి ఈ గుండెకు లేదురా అని అంటూ స్నేహ చేతిని తన చేతిలోకి తీసుకుని, మీ ఆయన మారతాడు అని తాతయ్య ఎంత గట్టిగా నమ్ముతున్నారో నువ్వు కూడా అంతే నమ్మకం ఉంచరా. నీ నమ్మకం నిజమై ఖచ్చితంగా వాడు నీకు పంచబోయే ప్రేమ కనీసం నీ ఊహకు కూడా అందదు. అంతలా ప్రేమిస్తాడు నిన్ను అని చెప్తాడు అరుణ్. ఒకప్పటి అర్జున్ని తలుచుకుని అరుణ్ మాటలు విన్న స్నేహకు అరుణ్ కి అర్జున్ అంటే ఎంత ఇష్టమో అర్థమయ్యింది అరుణ్ మాటల్లో. అలానే అర్జున్ తనని అలా దూరం పెట్టడం వలన అతని మనసు ఎంత గాయపడిందో కూడా అంచనా వేయగలిగింది స్నేహ. అలాగే అతని మాటలు గోకుల్ మాటల్లాగానే ఉన్నాయి. అర్జున్ మనసు ఎలాంటిదో చెప్తూ ఉంటే అప్పటికే మొక్కలై చెదిరిపోయిన తన మనసులో అర్జున్ నిజంగా మారితే అన్న చిన్న ఆశ చిగురించగానే ఆ రోజు అర్జున్ అన్న ప్రతి మాట స్నేహ చెవిలో మారు మ్రోగేసరికి ప్రస్తుతానికి అర్జున్ గురించి ఆలోచిస్తూ మనసుని కష్టపెట్టుకుని దానివల్ల అరుణ్ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని స్నేహ బలవంతంగా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది తన మాటలకి. ఆమెది ఫేక్ స్మైల్ అని అర్థమైన అరుణ్ ఇక విషయం గురించి రెట్టించడం ఇష్టం లేక, సరేరా, తాతయ్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి కదా, మళ్ళీ తొందరగా లేవాలి, నీకు గుడ్ మార్నింగ్, నాకు గుడ్ నైట్ అంటూ అభిమానంగా స్నేహ తల నిమిరి అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళిపోయాడు అరుణ్. స్నేహ ఇంట్లోకి వెళ్తున్న అరుణ్ని చూస్తూ ఉంది. అన్నయ్య, ఒకసారి నువ్వు ఎవరినైనా నా అనుకుంటే జీవితంలో వాళ్ళ చెయ్యి వదిలిపెట్టవు. నీ స్వభావం ఈ 2 రోజుల్లోనే నాకు బాగా అర్థమైంది. అలాంటిది అర్జున్ గారిని నువ్వెంతగా ఊహించేయకపోతే ఆయన గురించి చెప్తున్నప్పుడు నీ కంట్లో ఆ సన్నటి కన్నీటి పొర ఏర్పడి ఉంటుంది. అసలు నీలాంటి మంచి స్నేహితుని కూడా దూరం పెట్టేంతగా అర్జున్ గారి జీవితంలో ఏం జరిగింది? అసలు అర్జున్ గారు ఆయన కోపం, ఈగో వల్ల జీవితంలో ఏమేం కోల్పోతున్నారో ఆయనకి తెలియడం లేదు అని అనుకుంది అర్జున్ని తలుచుకుని స్నేహ బాగా. కాసేపటికి అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో కూర్చున్న భువన్ గారు ఇంకా స్నేహ ఆయనకి కాఫీ ఇవ్వడంతో తీసుకుని, నీకెందుకమ్మా ఇవన్నీ, అమ్మ చేసేదిగా అని అనడంతో స్నేహ చిన్న చిరునవ్వుతో, పర్లేదండి, ఇందులో ఇబ్బంది ఏముంది అంటూ అశోక్ గారికి చక్రికి 1 గంట తర్వాత బ్రేక్ఫాస్ట్ అవ్వగానే భువన్ గారు ఆఫీస్ కి, చక్రి గారు అశోక్ గారు అలా పార్క్ వరకు వెళ్లడంతో స్నేహ రావులి గారు బ్రేక్ఫాస్ట్ కానిచ్చి హాల్లో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అప్పుడే రెడీ అయ్యి కిందకు వస్తున్నారు. అమ్మా, తాతయ్యలు ఎక్కడా అని అడిగాడు. ఇదిగో ఇక్కడ అంటూ లోపలికి వచ్చారు చక్రి గారు అశోక్ గారు. వాళ్ళని చూసి అరుణ్ నవ్వుతూ, యంగ్ మ్యాన్స్, అయిపోయాయా మీ షికార్లు అని అడగగానే ఇద్దరు నవ్వుతూ ఒకరినొకరు చూసుకున్నారు. అరుణ్ అశోక్ గారితో, తాతయ్య, అపాయింట్మెంట్ కి టైం అవుతుంది, పదండి అంటూ ఆయన పాత రిపోర్ట్స్ అన్ని తీసుకుని బయలుదేరిపోతూ ఉండగా, తాతయ్య,
అన్నయ్య, నేను కూడా మీతో పాటు వస్తాను అని అడిగింది స్నేహ. స్నేహ అలా అడిగేసరికి అశోక్ గారు అరుణ్ని చూస్తూ ఉండడంతో, అరుణ్, వద్దురా, ఈ రోజు హాస్పిటల్ చాలా రష్ గా ఉంటుంది. అనవసరంగా మాతో వచ్చి నువ్వు కూడా ఇబ్బంది పడాలి. నేనున్నానుగా. తాతయ్యని జాగ్రత్తగా చెక్ చేయించి తిరిగి ఇంటికి తీసుకువచ్చే బాధ్యత నాది అని అనడంతో స్నేహ దిగులుగా అశోక్ గారిని చూస్తూ ఉంది. అశోక్ గారు ప్రేమగా తన తల నిమురుతూ, నువ్విలా నాతో పాటు ఇక్కడికి వస్తే కాస్త నీ మనిషికి ఊరటగా ఉంటుంది అని తీసుకొచ్చానమ్మా. నా గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దురా. నాతో అరుణ్ ఉన్నాడుగా, సరేనా అని బుజ్జగింపుగా చెప్పేసరికి ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది స్నేహ. అరుణ్, అశోక్ గారు వెళ్ళగానే రవళి గారు స్నేహ మూడ్ డైవర్ట్ చేయడం కోసం ఆమెకు అవే ఇవి మాటలు చెప్తూ ఆమెను తీసుకుని మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకుని దారిలో సూపర్ మార్కెట్ లో గ్రాసరీస్ కూడా తీసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత వంట పూర్తి చేసి అశోక్ గారు అరుణ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అరుణ్ స్నేహను తమతో రావద్దు అని చెప్పడానికి కారణం, అశోక్ గారు హాస్పిటల్లో డాక్టర్ అశోక్ గారిని టెస్టులు రాసి ఆ రిపోర్ట్స్ రాగానే ఆయన్ని చెకప్ చేసి అరుణ్ తో ఆయన హెల్త్ గురించి పూర్తి డీటెయిల్ గా చెప్పేసరికి అరుణ్ గుండె బొర్రవెక్కగా కళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడం మొదలు పెట్టాయి బాధగా. అరుణ్ని అశోక్ గారే ఓదార్చి ధైర్యం చెప్పి అతను కాస్త కుదుట పడ్డాక తిరిగి ఇంటికి బయలుదేరారు. మరి అశోక్ గారికి ఏమైనా హెల్త్ ఇష్యూనా? మరి ఎందుకు బాధపడ్డాడు చూద్దాం. అశోక్ గారు అరుణ్ ఇంట్లోకి రాగానే స్నేహ వాళ్ళకి ఎదురెళ్ళి, అన్నయ్య, తాతయ్యకి ఎలా ఉంది, డాక్టర్ ఏమన్నారు అని అడిగింది. ఆ ప్రశ్నకు అరుణ్ మౌనం దాల్చగా అశోక్ గారు నవ్వుతూ, నాకేంటమ్మా, నాకేం కాలేదు. ఇది జస్ట్ రెగ్యులర్ చెకప్ అంతే. రిపోర్ట్స్ అన్ని కూడా బాగున్నాయి అని డాక్టర్ చెప్పారు అని అనడంతో స్నేహ నవ్వుతూ, సడన్ గా ఇక్కడికి వస్తే అది కూడా హాస్పిటల్ కి అని అనేసరికి చాలా భయపడ్డాను తాతయ్య. ఇప్పుడు నా మనసు కాస్త కుదుట పడింది అనింది స్నేహ. ఇంతలో అరుణ్ కి ఫోన్ రావడంతో అది మాట్లాడుతూ అక్కడి నుండి తన రూమ్ కి వెళ్ళిపోయాడు. కాసేపటికి అందరూ లంచ్ కి కూర్చున్నారు. అరుణ్ ని రవళి గారు పిలిస్తే నాకు ఆకలిగా లేదమ్మా అంటూ ఆవిడ్ని పంపించేశాడు. స్నేహ అశోక్ గారు, చక్రి గారు అరుణ్ గురించి ఆవిడని అడిగేసరికి ఆవిడ అదే విషయం చెప్పడంతో స్నేహ ఒక ప్లేట్ లో భోజనం వడ్డించి, అన్నయ్యకి నేను తీసుకుని వెళ్తాను, మీరు తినండి అని ఆ ప్లేట్ ని తీసుకుని స్నేహ అరుణ్ దగ్గరికి వెళ్ళింది. ఇక అరుణ్ బయటికి చూస్తూ ఉన్నాడు. అతన్ని చూడగానే అతను ఎందుకో బాధపడుతున్నాడు అని అయితే స్నేహకు క్లియర్ గా అర్థమయ్యింది. దాంతో సైలెంట్ గా వెళ్లి అరుణ్ పక్కన కూర్చుని భోజనం కలుపుతూ, మనసు బాధగా ఉంటే కడుపు ఎందుకన్నయ్య ఈ శిక్ష వేస్తావు అంటూ భోజనం ముద్ద చేసి అరుణ్ నోటి దగ్గర పెట్టింది ప్రేమగా స్నేహ. స్నేహ మాటకి ఆమెను గమనించిన అరుణ్ చాలా కష్టం మీద తన కన్నీళ్లను బాధను పంటి బిగువు నదిమి పెట్టుకుని లేని నవ్వుని తెచ్చి పెట్టుకుని, బాధేం లేదురా, ఆకలేదు అంతే అంటూ తల తిప్పేశాడు అరుణ్. అతని మాటలు ఒకటి చెప్తూ ఉంటే కళ్ళు మరొకటి చెప్పడంతో స్నేహ ఒక చేత్తో అరుణ్ కన్నీళ్లు తుడిచి మళ్ళీ అతని నోటికి ముద్దను అందిస్తూ, నోటి దాకా వచ్చిన భోజనాన్ని వద్దు అనకూడదు అన్నయ్య, ప్లీజ్ అని అనింది బ్రతిమలాడుతూ. ఇక అరుణ్ స్నేహకు అడ్డు చెప్పలేక ఆమె తల్లిలా గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటే మౌనంగా తింటూనే, తాతయ్య హెల్త్ గురించి తెలిస్తే ఇప్పుడు అర్జున్ మాత్రమే కాదు నువ్వు కూడా చాలా ఎఫెక్ట్ అవుతావురా. చెప్తే మీరు తాతయ్యని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటారు అనుకుంటే తాతయ్య నా చేత బలవంతంగా ఒట్టు వేయించుకుని నా నోరు మూయించేశారు. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదురా అని అనుకుంటూ లోపలే బాధపడతాడు అరుణ్. ఇక అర్జున్ అశోక్ గారిని తలుచుకుని బాధపడుతూ, స్నేహాన్ని తలుచుకుని కోపడుతూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్నే తన పక్కన ఉన్న తన మొబైల్ వైబ్రేట్ అవుతూ తనని తాకేసరికి నిద్ర డిస్టర్బ్ అయిన అర్జున్ కళ్ళు తెరవకుండానే కాల్ లిఫ్ట్ చేసి కాల్లో, అర్జున్, హూ ఇస్ దిస్? అశోక్ గారు, నిన్న నైట్ తినకుండా నిద్రపోయినా నీకు మెలకు రాలేదేరా అని అడిగారు. అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుని తడబడుతూ, లేదు తాతయ్య, నేను డిన్నర్ చేశాను,
దానికి అశోక్ గారు నవ్వుతూ, నా దగ్గర నువ్వు అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తే హిట్టే దొరికిపోతావు అర్జున్, కాబట్టి ట్రై చేయకు. అర్జున్ నవ్వుతాడు. సరేలే, ఇక లేచి ఫ్రెష్ అయ్యి ముందు బ్రేక్ఫాస్ట్ చేయి అర్జున్, కింద నీ గురించి రాజీవ్ వెయిట్ చేస్తున్నాడు కదా, వెళ్ళు అంటూ కాల్ కట్ చేశారు అశోక్ గారు. ఆయన మాట జవదాటని అర్జున్ వెంటనే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకి వెళ్లి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఈ రోజు ఎందుకో అర్జున్ మనసు పదే పదే అశోక్ గారు ఎలా ఉన్నారో అన్న ఆలోచన చేస్తూ అతని వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయనివ్వకపోవడంతో వెంటనే ఆయనకు వీడియో కాల్ చేశాడు అర్జున్. ఆయన ఆ టైంలో హాస్పిటల్లోని టెస్ట్ చేయించుకుని రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో కాల్ లిఫ్ట్ చేసి ఈ 2 రోజులకి వాడిపోయిన అర్జున్ మొహాన్ని చూసి బాధపడుతూ అతని మనసు తృప్తి పడే వరకు మాట్లాడుతూనే ఉన్నారు. అర్జున్ మనసుకి కాస్త తేలిక అనిపించడంతో మళ్ళీ వర్క్ లో బిజీ అయిపోయాడు. అసలు అశోక్ గారికి హెల్త్ కి ఏమైంది? ఇంతమంది కోరుకున్నట్టు అర్జున్ మనసు మారుతుందా? చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.